నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణకు ప్రత్యేక చట్టం. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే. నాలుగు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నిరసనలు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ప్రారంభమైన చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు. కొండగట్టుకు వేలాదిగా తరలివస్తున్న అంజన్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చిందని రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పిల్లలను ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులు గురిచేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోగా సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ చట్టంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు పోషణ పరిరక్షణ పట్టించుకోని కొడుకులకి భయం భక్తి ఉండేందుకే కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. బాధిత తల్లిదండ్రులకి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే 60 రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తారని మంత్రి తెలిపారు. కొత్త చట్టం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు సైతం వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీలో, మండలిలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిన్లవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ గారు మన చట్టాన్ని అమలు చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలైన తర్వాత దానికి అన్ని విధాలు మేలు చేసే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆ చట్టాన్ని ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోలేక ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఆ కొడుకు కానీ ఆ ఒక వారిపై దరఖాస్తు ఇచ్చినప్పుడు 60 రోజులు ఇప్పుడు పరిష్కారం చేసే విధంగా వారికి ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులైతే 10,000 రూపాయలు అంటే 15%, అదేదో ప్రైవేట్ పరంగా గౌరవ వేతనం ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అయితే 15% 10,000 రూపాయలు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వారి తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితి వస్తే కూడా కలెక్టర్ గారి దృష్టికి వస్తే ప్రత్యేకంగా ఈ చట్టం ద్వారా మరి 60 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసి నేరుగా ఆ వయోవృద్ధుల యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్లో నేరుగా మరి వారికి అకౌంట్లో జమ చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించినటువంటి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి. జగిత్యాలలో సీనియర్ సిటిజన్స్ కోసం మొన్ననే కొంత వాళ్ళకు చదువుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి ఒక బిల్డింగ్ కూడా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వయోవృద్ధుల కోసం బిల్డింగ్ కూడా పూర్తి చేసుకుని గౌరవ మంత్రి గారి చేతుల మీద పూర్తి చేసుకున్న సందర్భంలో వారు కాంపౌండ్ వారు కూడా నిధులు ఇస్తారు. కొంత నిధులు ఇచ్చి అది పూర్తి చేయాలని కూడా కోరుతూ జిల్లా మంత్రిగా వారిని మరొకసారి కోరుతా ఉన్నా. అట్లే బాలభవనం ఒకసారి కంప్లీట్ కొద్ది నిధులు ఇస్తే పూర్తయిపోతుంది. మేడం గారికి మీరు ఈ సందర్భంలో విషయాన్ని చేసి దానిపైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ మరి ఈ మళ్ళీ మీడియా చెప్తారు మంత్రి గారు. ఈ సంవత్సరం మళ్ళీ రికార్డు స్థాయిలో పంటలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఫలితాన్ని పొందిన విషయంలో పూర్తిగా చొరవ తీసుకుని పెడుతున్నారు.
డెసిషన్ తీసుకున్నది. రెండు మనం 15% ఆఫ్ 10,000 పరంగా మనము డైరెక్ట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మనం రాసేది డైరెక్ట్ గా ఎంప్లాయీస్ మేడం ఉంటుంది. అది ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్కి దీనికి కూడా రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ కాదు. అది ఇది కూడా కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. ఎంప్లాయీస్ ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ సరిగ్గా చూసుకోకపోతే ఇది ఇమీడియట్ గా డైరెక్ట్ గా కరెక్ట్ దగ్గరికి రావచ్చు. ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆర్డీఓ నుంచి అప్పీల్ మీద వస్తుంది. ఇక్కడ ఏదైతే డైరెక్ట్ గా కరెక్ట్ దగ్గరికి వచ్చి అది ఇక్కడ నుంచి కమిషన్ కి అప్పీల్ మీద వెళ్తుంది. సో ఈ సభాముఖంగా కూడా మనకి ఏదైతే యాక్ట్ ఉందో దానికి మొత్తం పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామని మేము సభాముఖంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజ్పల్లిలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటల్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న తీరుని పరిశీలించి రైతులకి అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు ఇది 3వసారి ఈ విధంగా జరగడం. మరి దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉన్నదో నేను అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే నష్టపోయిన రైతులకు మన జిల్లా కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎంత నష్టపోయిందో దాని అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదించినట్లయితే గతంలో నివేదించిన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మనవి చేసిన రైతులను అన్ని విధాలు నష్టపోయినది. ఈ విధంగా మొత్తం విరిగిపోయింది. విరిగిపోతే ఇప్పుడు దేనికి కూడా పనిచేయని పరిస్థితిలో రైతుకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పుడు రైతు అడుగుతున్న మా సత్యాన్న ఈ రైతు ఇక్కడ సుమారు ఒక 40 నుంచి 50 వేల ఎకరానికి 40 నుంచి 50 పెట్టుబడి పెట్టాడు. అప్పు చేసి ఆ బ్యాంకులు అప్పు చేసి లేకపోతే ఆసామి ధర అప్పు చేసి పెట్టాడు. ఇప్పుడు తీవ్రమైన నష్టం ఏం మాత్రం చేతికి రాకుండా మొత్తం ఆ గాలి వరకు ఇరుసుకపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో దెబ్బతిన్న పంటల్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకి ఎకరాకు 40,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ బూస సదాశివరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష ఉన్నారు. ఆరుగాలం కష్టపడి చేసినటువంటి మొక్కజొన్న పంట మొన్న రాత్రి వచ్చిన ఈదురుగాలులతో వచ్చినటువంటి వర్షానికి విపరీతమైనటువంటి గాలి వేగంతో మరి రావడంతో మొక్కజొన్న చేనులని పడిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగించడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఈ మొక్కజొన్న చేలన్నీ కూడా సర్వే చేసి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు చొప్పున రైతుకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలా లేవన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకోగా ఆయా నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కురిక్యాల పైలట్ గ్రామంగా ఎన్నికైన నేపథ్యంలో గ్రామానికి 208 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 94 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా మరో 4 ఇండ్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడారి రేణుక కనకయ్య, ఎంపీడీఓ దమ్మని రాము, తహసీల్దార్ అంబటి రజిత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుర్మల్ల మనోహర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పేదోళ్ళ ఇంటి కళలను నిజం చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మొదటి సంవత్సరంలో కేటాయించడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంచుకొని ఈ గ్రామంలో దాదాపు 200కు పైగా ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 60-70 ఇండ్లు పూర్తి చేసుకుంటూ మిగతాయి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి.
తొందరలో వాళ్ళు కూడా ఇల్లు పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇలా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా పేదోడికి ఇవ్వలేనటువంటి సందర్భం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొదటి సంవత్సరంలోనే 3,500 ఇల్లు కట్టిండ్రు, శాంక్షన్ చేసిండ్రు. చాలామంది కూడా ముందుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఇలా ఈ గృహప్రవేశం చేసుకున్న కుటుంబానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రానున్న 3 సంవత్సరాల్లో శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు పూర్తి చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తుంది. 4 లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నల్ల జెండాలు బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. లేబర్ కోడ్స్ అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలు బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు సమ్మెలు చేసినట్టు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా లేబర్ కోడ్స్ అమలుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి, సహాయ కార్యదర్శులు సిపెల్లి రవీందర్, జి జ్యోతి, తాండ్ర అంజయ్య, నాయకులు పూసల రమేష్, రాయమల్లు, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ కార్మికుల త్యాగ ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇవన్నీ తీసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి బ్లాక్ డేను పెద్దపల్లి జిల్లాలలో మొత్తం కార్మిక వర్గం సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలు కానీ, ఎన్టీపీసీ కానీ, కేశవరావు కానీ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అమాలీలు కానీ, ఆశా వర్కర్లు కానీ విజయవంతం చేసినందుకు ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ధర్నాన్ని కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కార్మిక వర్గానికి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రైస్ మిల్ కెనాల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నల్ల జెండాలు బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్లను అమలు చేయబోమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం ప్రతిఘటించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు కల్లేపల్లి ప్రసాద్, కొల్లూరు తిరుపతి, మంజూర్, ప్రభాకర్, శ్రీశైలం పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలు చేస్తూ గెజిట్ చేస్తున్నటువంటి రోజు, దానికి నిరసనగా సుల్తానాబాద్ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో మొదటగా కార్మికులకు నష్టం చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేటీకరణను ఆపాలని. కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి దీక్షాదారులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి దీక్షాపరులు, సాధారణ భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో రామనామ స్మరణతో అంజన్న క్షేత్రం మారుమ్రోగుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో
చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వాములు తరలివస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 7 చోట్ల వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు 7 ప్రసాదాల కౌంటర్లు, దీక్ష విరమణ, కేశఖండన, ప్రత్యేక దర్శనం కోసం 10 చోట్ల టికెట్ కౌంటర్లు, పుష్కరిణి వద్ద 120 షవర్ బాత్లు, 66 చోట్ల మొబైల్ టాయిలెట్స్, 28 చలివేంద్రాలు, బొజ్జపోతన వద్ద ఉన్న వాహనాల పార్కింగ్ స్థలం నుండి దేవాలయం వరకు 3 ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు సత్వర వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 914 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి దేవస్థానం జరిగే ఉత్సవాలు 1, 2, 3 తారీఖులలో జరుగుతాయి. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఈ యొక్క ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 3 రోజులలో అదనంగా ఒక 66 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్స్, పాతవి కూడా 76 మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళకి వాటర్ సప్లై కోసం ఒక 20 ట్యాంకర్లు పెట్టి వాటర్ సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క 3 రోజులు 1, 2, 3 తారీఖులలో దేవాలయంలో జరిగే ఆర్జిత సేవలు మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. తిరిగి 4వ తారీఖు నుంచి వెళ్ళి వాళ్లకు ఆర్జిత సేవలు ఉంటాయి. ఈ యొక్క అన్ని శాఖల వారు మా ఉత్సవాలకు సహకరిస్తున్నారు. నేను కూడా కొత్తగానే ఈ దేవాలయం ఛార్జీ తీసుకున్నాను. కాబట్టి అందరూ సహకరించి ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో రోజువారీగా వేలాది మంది భక్తులు స్వాములు అంజన్నని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే కొనసాగించబడుతున్నాయి. మిగతా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. మళ్లీ ఏప్రిల్ 4 నుండి అన్ని సేవలు యథావిధిగా పునః ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా ఉత్సవాల మొదటి రోజే వేలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకుని భక్తి శ్రద్ధలతో దర్శనాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి దీక్ష స్వాములు బారులు తీరగా ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 4వ తేదీన తలసేమియా బాధిత చిన్నారుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన జిల్లా కోర్టు ఆవరణలో తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక్కరు దానం చేసే రక్తం 3 తలసేమియా బాధిత పిల్లల ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. ఈ రక్తదాన శిబిరంలో దాతలు అధిక సంఖ్యలో పాల్గొని సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఆ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన హెల్త్కి సంబంధించి ఏవైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వరల్డ్ హెల్త్ డే. సో ఈ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. ఈ విషయంగా మన ప్రస్తుతం కొత్త బార్ ప్రెసిడెంట్ గారు మల్లేశం గారిని కలిస్తే సారు మన రాజగోపాల్ గారు రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు, అట్లాగే రామకృష్ణ గారు లయన్స్ క్లబ్ పెద్దపల్లి ప్రెసిడెంట్ గారు, అట్లాగే డివిఎస్ మూర్తి గారు రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ మెంబరు, వీళ్ళందరి సహకారంతో మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన రెడ్ క్రాస్ సొసైటీకి, లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ను ఆమోదించిన తర్వాత కౌన్సిలర్లకు బడ్జెట్ సమావేశంపై 7 రోజుల గడువుతో కూడిన సమయాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రోజులు మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ వినతిపత్రం అందజేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మినిట్ బుక్లో నమోదు చేయాలని కౌన్సిలర్లు కమిషనర్ సంపత్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఆయన తర్వాత రాస్తామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే సమావేశం జరుగుతున్నప్పుడు నమోదు చేయాల్సిన అంశాలను తర్వాత రాయడం ఎందుకంటూ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వెంగళ అనిత, పాసాల లావణ్య, కుమ్మరి శంకర్, వెగలం శ్రీనివాస్, ముత్యం, బోనాల సాగరిక, మామిండ్ల అపర్ణ పాల్గొన్నారు. 28 తారీఖు నాడు మాకు మున్సిపల్ నుంచి ఎజెండా పంపించి 31st రోజు బడ్జెట్ మీటింగ్ ఉందని చెప్పేసి మాకు సర్క్యులర్ ఇంటికి పంపడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ మీటింగ్కి దాదాపు గ్రేస్ పీరియడ్ అంటే 7 days గ్యాప్ ఉండాలి. ఆ 7 days గ్యాప్ లేకుండా కేవలం అంటే డిస్పాచ్ చేసిన రోజు లెక్కలోకి రాదు, మీటింగ్ జరిగే రోజు లెక్కలోకి రాదు, మధ్యలోనే 2 రోజులే. ఈ 2 రోజుల వ్యవధిలో మీరు ఎట్లా బడ్జెట్ నిర్వహిస్తారు? ఇది తప్పు చర్య అని మేము ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళు మేము తప్పు చేసినామని అనుకున్నారు. అనుకునే పట్టుకనే మన 31st రోజు మాకు మళ్ళీ ఒక కాపీ పంపించారు. ఏమని? ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అని. అంటే 31st రోజు ఇచ్చి ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అనడం అంటే వీళ్ళు ఒక కమిషనర్ గారు ఒక అవగాహన రాహిత్యంగా నడుస్తుర్రు, ఒక చట్టానికి విరుద్ధంగా నడుస్తుర్రు, ఒక రూల్స్కి విరుద్ధంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 అనే యాక్ట్ ప్రకారానికి విరుద్ధంగా నడుస్తుర్రు. ఎంత దారుణం జరుగుతుందంటే పోయినసారి మీటింగ్లో మేము మినిట్ బుక్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినాం. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఉన్నది తీసుకొచ్చినాం, ఖచ్చితంగా పెడతామని చెప్పారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలలో మినిట్ బుక్ అడిగితే కమిషనర్ గారు లేదు అని సమాధానం చెప్పిండు. ఇది ఎంత దారుణం అంటే మరి దీన్ని అంతా దోసుకోనికి ఉన్నారా వీళ్ళంతా? ఈ పాలకవర్గం దోసుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని పలు గ్రామాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జరిగిన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, షాద్రాజుపల్లెలో జరిగిన బీరప్ప స్వామి కమరావతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఏనుగు మనోహర్ రెడ్డి వెంట నేరెళ్ల రాజయ్య, గోసుకుల రవి, పొన్నం మహేష్ గౌడ్, నరెడ్ల రాఘవరెడ్డి, వెల్మ బాలరెడ్డి, సుమన్, యామ తిరుపతి, లచ్చిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ గోశాల సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడలను తిప్పాపురం గోశాలకు తరలిస్తున్న క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ట్రాక్టర్ నుంచి కోడలు కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో పలు కోడలకు గాయాలయ్యాయి. కాగా ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ మహామండపంలో ఆశీర్వచనం గావించి స్వామివారి కండువా ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం చెల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై స్వామివారి దీవెనలు ఉండాలని, పాడి పంటలు బాగుండాలని వేడుకున్నట్టు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ తో కలిసి సర్పంచ్ పద్మ 27 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీకి సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు కోట లింగం, ఏడబోయిన ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలయ్య, గౌరీశంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి వారికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఎవరు అప్లికేషన్ తీసుకొచ్చినా ప్రతి ఒక్కరికి అప్లికేషన్ని తీసుకుపోయి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా ఉంటూ ఎక్కడ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా కాకుండా వారి గడపకు వెళ్ళి వారి అప్లికేషన్ని స్వీకరించి దాన్ని పూర్తి చేసి సంబంధించినటువంటి ఆఫీస్లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్నట్టు అందరి ఆరోగ్యమే ముఖ్యమని భావించి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి సీఎం అయిన నుంచి ఆరోగ్యాల గురించి ఆలోచిస్తూ, వైద్యం తను చెప్పినట్టు విద్య, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. తను చెప్పినట్టు తను తక్కువ ఉంటే బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది అవుతుందని పెంచడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా మండప ఆరాధనలు, సహస్రనామ పూజలు, కుంకుమార్చనలు, మహామంత్ర పుష్పాలు, దంపతులచే హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ బ్రహ్మోత్సవ నిర్వాహకులు దేవరకొండ కృష్ణమాచార్యులు, దేవరకొండ రాధా కృష్ణమాచార్యులు, దేవరకొండ శ్రీధరాచార్యులు భక్తులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడికి 2-3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ భక్తులు రావడం, వాళ్లకు సౌకర్యాలు కల్పించడం కోసం చలువ పందిర్లే కానీ, అన్నదాన సౌకర్యాలు, హోమములు, చండీ హోమములు, మన నాగవెల్లి కార్యక్రమం, మరియు వారికి రావడానికి కూడా రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది దేవరకొండ వెంకన్నరసయ్య గారు 250 సంవత్సరాల పూర్వము ఆయనే నాగలి కర్రకు పొలదుండంగా దొరకడం అమ్మవారు దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి వంశీయులైన దేవరకొండ వంశీయులే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయం అప్పుడు తవిడి బియ్యంతోనే మొదలుపెట్టింది అన్నదానం. ఇప్పుడు ఒక 30-40 క్వింటల్ల అన్నదానం నడుస్తుంటుంది 5 రోజులలో. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటారని వేములవాడ నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీతో బార్ హాల్లో ఎన్నికల అధికారి తిరుమల్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, వృత్తి సంబంధిత ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. కోర్టు వసతుల అభివృద్ధి, యువ న్యాయవాదులకు ప్రోత్సాహం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొంటి శంకర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల భానుకృష్ణ, జాయింట్ సెక్రటరీ కనికరపు శ్రీనివాస్, లైబ్రరీ సెక్రటరీ మొగిలి సుజాత, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి వంగల కర్ణ పాల్గొన్నారు. వేములవాడ న్యాయవాద సంఘం అధ్యక్షునిగా నేను మరియు నా కమిటీ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా నాతోటి మిత్రులు, న్యాయవాదులకు, అలాగే ప్రజలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఈరోజు నుండి మాకు పదవి బాధ్యతలు అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకంటే మా అడ్వకేట్ సమస్యల విషయంలో మా కమిటీ ముందుండి పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే మొన్న తెలంగాణ గవర్నమెంటు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి మా న్యాయవాదులకు రక్షణగా ఉండే విధంగా చట్టం తయారు చేసినందుకు మా బార్ అసోసియేషన్ తరఫున
తెలంగాణ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపు ఇవ్వగా సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా చికెన్ సెంటర్ వ్యాపారులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల కారణంగా వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. మెయింటెనెన్స్ వర్కర్ల జీతాలు పెరగడంతో తమపైన అదనపు భారం పడుతోందని వాపోయారు. పేపర్ మార్జిన్ రేటును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు బాలకిషన్, క్యాషియర్ సురేష్, ప్రధాన కార్యదర్శి సాయి తేజతో పాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ఇప్పుడు మున్పడి ఒక 10 ఏళ్ల నుంచి ఒకటే మార్జిన్ ఇస్తుంది. మనకు ఇప్పుడు వెహికల్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోయింది, డ్రైవర్ శాలరీస్ పెరిగిపోయినాయి, లేబర్ శాలరీస్ పెరిగిపోయినాయి. కానీ కంపెనీ వాళ్ళు మనకు గిట్టుబాటు ధర ఇప్పుడు అయితే మీదికెళ్ళి అందులో మనకు వెయిట్ లాస్లోనే పోతుంది. మళ్ళీ షాపులలో రెంట్లు పెరిగిపోయినాయి, కవర్ రేటు పెరిగిపోయింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అందుకని మాకు ఖచ్చితంగా మీరు పేపర్ రేట్ ఏదైతే ఇస్తారో ఇంకో 20-30 రూపాయలు దానికి పెంచి ఇస్తే దాన్ని బట్టి మేము దంద చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇట్లనే దంద చేసి ఏమవుతుందంటే మీదికెళ్ళి అప్పుల పాలవి ఒక్కొక్క షాపు సీజన్లో నడుస్తుంది, అన్ సీజన్లో వాళ్ళు ఒక 10 కోళ్ళు కూడా అమ్ముతలేరు. ఈ విషయం ఏమనగా పేపర్ ఉన్న మార్జిన్ రేటు ఎక్కువ పెంచాలి. మాకు ఎటువంటి గిట్టుబాటు ధర అయితే లేదు, మేము నష్టాల పాలవుతున్నాం. కస్టమర్ రేట్లు పెరిగిపోయినాయి, వర్కర్ ఛార్జీలు పెరిగినాయి, దుకాణం ఛార్జీలు పెరిగినాయి. ఏళ్ళ కొద్ది నడిచినా కూడా మాకు ₹1 లాభం లేదు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు లాభపడుతున్నారు తప్ప మేము చికెన్ సెంటర్ ఓనర్లు మాత్రం ఎటువంటి లాభాలు లేదు, కష్టాల పాలవుతున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. నా దైవ సామాన్యులైనటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారి జన్మదిన సందర్భంగా ధర్మారం చౌరస్తాలో కేక్ కటింగ్ చేసుకుని స్థానిక సంజయ్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 మందికి రక్తదానం చేయడం జరిగింది. అలాగే లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నగారు సంతోషంగా ఉండి మరి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ రిటైర్మెంట్ సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు పూలమాలలు, శాలువాలతో ఆయనను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి ఖాజా మొయినుద్దీన్ అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవీందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మార్క రాజ్ కుమార్, జిల్లా సెక్రటరీల అధ్యక్షులు గోదారి అజయ్ కుమార్ పాల్గొన్నారు. నా యొక్క పర్ఫెక్ట్నెస్ మీకు అందరికీ నచ్చవచ్చు, దాంతో నేను చేశానికి అందరం భావిస్తున్నాను. ఈ అభిమానము ఇదంతా కూడా మీ అందరి అభిమానం వల్లనే నేను ఈ రోజు ఇక్కడ చేయగలిగాను. నేను ఈరోజు ఇక్కడ ఎంతో సీరియస్ ఉన్నాను, కానీ వచ్చిన ప్రతి అధికారికి ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్ ఉండడం వల్ల, ఒకరికి గీసి ఉండడం వల్ల మధ్య మధ్యలో మనం డిస్టర్బ్ చేయడం కావాలండి. మళ్ళీ ఇప్పుడు కూడా ఎంపీ గారికి కలెక్టర్ గారి మీటింగ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న ఎన్నో విషయాలు కూడా నేను చేయలేకపోతున్నా. మీరు అందరూ చూపిన ఆదరాభిమానం వల్లనే ఇక్కడ ఈ 11 సంవత్సరాల పూర్తి చేయగలను. కానీ మా పంచాయతీ కార్యాలయంలో అంత ఆరాంసే ఫ్రీగా నౌకరీ చేసిర్రు అంటే ఒకే ఒక కారణం ఖాజా మొయినుద్దీన్ సార్ గారు అని తెలుసుకున్నా. అప్పుడే ఆ తర్వాత సార్ దగ్గర ఏదో చేద్దామని ఉండే, అనుకోకుండా నేను 2 years బ్యాక్ సార్ దగ్గరికి వచ్చిన. సార్ గురించి చిన్నగా చెప్పాలంటే నా మనసులో ఉద్యోగులకు మిత్రుడు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బర్త్డే గిఫ్ట్ గా అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని అర్కపల్లి, పెంబట్ల గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి జీవన్ రెడ్డి పరిశీలించారు. ముందుగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, జన్మదిన కానుకగా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని మంత్రికి విన్నవించారు.
రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా మీరు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని చెప్పిన భగవంతుని కోరుకుంటున్నాయి. ఇప్పుడు నేను అరపపల్లి అని చెప్పిన సారంగాపూర్ మండలికి వచ్చింది. ఇక్కడ మొత్తం పంటలన్నీ నీళ్ళు కొరిగిపోయినాయి. మొత్తం అసలు మీ దగ్గర నీళ్ళల్లో కూడా బాగా పడిపోయినాయని చెప్పని గమనించినాం. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో ఏదైతున్నాం, మీరు ఏ మండలికి ఆ మండలి రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు మనం పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో ఏదైతుంది ఈ బరువు బాధ్యత అంతా ప్రభుత్వం మీద పడుతున్నది. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆ రిపోర్ట్ సరిగ్గా ప్రభుత్వాన్ని నివేదించినా కానీ గవర్నమెంట్ మీద నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకునేటువంటి సహాయం చేయగలుగుతారు. కొద్దిగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, మన దగ్గర బాగా ఎక్కువ నష్టపోయినాయి జగిత్యాల జిల్లాలో, మన దగ్గర బాగా నష్టపోయినాయి. అక్కడ కొరట్లకెళ్ళి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల కానీ మీ దగ్గర కానీ ఇంకోటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఇంతవరకు ఏ విధంగా నిర్ణయం లేదే. అవును చూసా నేను. అది నిజమే, నోటి మాట కాదు. వాళ్ళు ఇప్పుడు అన్లెస్ జియో ఈజ్ ఇష్యూడ్. నేను ఎండీతో మాట్లాడితే లేదు సార్ మేమంతా ప్రిపేర్ ఉన్నాము, మాకు ప్రభుత్వం ఉత్తర్వులు రావడమే తర్వాయి మేము కొనుగోలు కేంద్రాలు ఆరంభం చేస్తామని చెప్పి అంటారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర డీజే సౌండ్, మహిళల కోలాటాలు, భక్తుల భజన కీర్తనల మధ్య పురవీధుల గుండా ముందుకు సాగింది. ఈ వేడుకల్లో గ్రామస్తులు, హనుమాన్ భక్తులు, హిందూ వాహిని ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో అంజన్న స్వాములకు 21 రోజుల పాటు చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాములకు స్వయంగా వడ్డించారు. అనంతరం స్వాములు చైర్మన్ మల్లయ్యను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపైన ఉండాలని, 21 రోజుల పాటు స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన దాత పస్తం సురేష్ స్వామిని అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను ఈవో రమాదేవి, జిల్లా వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అధికారి రవీందర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఎండా వేడి ప్రభావం నుండి గోవుల రక్షణకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చల్వ పందిళ్ల వంటి సౌకర్యాలను సమీక్షించారు. గోవులకు త్రాగునీరు, ఆహారం అందజేత తదితర అంశాలను ఆరా తీశారు. గోవుల ఆరోగ్య పరిస్థితి వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవో వెంట పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి ఉన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని, ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి పలువురికి జరిమానా విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించని వారితో పాటు సరైన పత్రాలు లేని పలువురికి జరిమానా విధించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేవ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిట్ట రమేష్, ప్రధాన కార్యదర్శి తూండ్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా బుర్రగడ్డ రవి, ఉపాధ్యక్షులుగా హాలివేని శ్రీనివాస్, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్ తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించినట్టు చెప్పారు. తమ ఆటపాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని వారు చెప్పారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రగన్న గారి ఆదేశాల మేరకు మా పెద్దపల్లి జిల్లా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీని నియమించడం జరిగింది. అందులో అధ్యక్షులుగా నా పేరు పిట్టల రమేష్, ప్రధాన కార్యదర్శులుగా మూల రాజారావు, గౌరవ అధ్యక్షులుగా గురగడ్డ రవికుమార్, ఉపాధ్యక్షులుగా కొలివేన్ శ్రీనివాస్, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ప్రచార కార్యదర్శిగా పూసాల రమణాచారిని మరియు ముఖ్య సలహాదారులుగా మంద భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా బియ్యన తిరుపతి, కార్యవర్గ సభ్యులు కన్నూరు రాజయ్య, తాండ్ర మహేష్, బర్ల తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షులు. నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు చేయి ఫ్రాక్చర్ అయిందని ఆరోపిస్తూ వైద్యురాలని కుటుంబ సభ్యులు నిలదీశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని వెంకట్రావుపేటకు చెందిన భవానీ అనే గర్భిణికి గత నెల 29వ తేదీన పురటి నొప్పులు రాగా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ థియేటర్కు తరలించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించగా నొప్పులు అధికం కావడంతో సిజేరియన్ చేసినట్టుగా సమాచారం. కాగా పసికందుకు చేతివాపు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యురాలిని ప్రశ్నించగా చేతికి చిన్న సమస్య ఉందని, పట్టి వేస్తే సరిపోతుందని డాక్టర్ దాటవేసినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఎడమ చేయి విరిగినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తండ్రి ఉదయ్ డెలివరీ చేసిన వైద్యురాలిని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. ప్రసవ సమయంలో గర్భాశయంలో పిండం సరైన విధంగా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యిని బలవంతంగా బయటకు తీశామని చెప్పారు. చెయ్యిపై కొద్దిగా వాపు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 3 గంటలకు వచ్చి మేము అడ్మిట్ అయ్యాం. పెయిన్స్ వస్తే 12 అట్లా డెలివరీ అయిపోయింది. ఇక్కడ మా ఇల్లు సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ తెలియదు. సో వాళ్ళు నా పాపని సిజరింగ్ తీసి డెలివరీ చేశారు. పాప చేతి ఫ్రాక్చర్ చేసుకొని తీసుకొచ్చి మాకు అప్పచెప్పింది. వీళ్ళకు తెలియదు. నేను వచ్చి చూసేసరికి చేతికి పట్టి ఉంది. ఇది ఏంటంటే ఖాళీ స్వెల్ వచ్చి పట్టిన కట్టమని చెప్పి ఫ్రాక్చర్ అయిన సంగతి చెప్తలేదు. మళ్ళీ నేను పోయి పిల్లల డాక్టర్ దగ్గర పంపించారు. అక్కడ క్వశ్చన్ చేస్తే ఎక్స్రేకి వాళ్ళు రాసిచ్చారు. వచ్చి నెక్స్ట్ డే ఎక్స్రే చూసేసరికి మీ చేతికి మొత్తం ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అడిగితే డాక్టర్ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఎవరు చేసిరు సర్జరీ అని అడుగుతున్నా కానీ ఎవరు పేరు చెప్తారు. ఓన్లీ మేడం చేసి అని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా పాపది చేతు విరిగి మా చేతిలో పెట్టిరు. దీనికి మాకు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈ మేనేజ్మెంట్ మాకు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ తల కనబడక ఆ తల ముక్కు కళ్ళు చెయ్యి కనిపించింది. మనము చెయ్యి పెట్టి లోపలికి పెట్టి తలను డెలివరీ చేయడానికి నా చెయ్యి దూరలేదు. దానివల్లనే ఏం చేసిన అంటే చేతిని ఫస్ట్ చెయ్యి అన్నది బాగా లోపలికి ఉంది, ముక్కును వీటికి ఊపిరి ఆడట్లేదు. ఫస్ట్ మనం ఇట్లాంటి కేసులలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బేబీవి నిపుల్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకి ఛాతి కనిపించినప్పుడు ఇవన్నీ ఒకటేసారి కనిపిస్తే డెలివరీ చేయరాదు. గర్భసంచిలో ఏంటంటే అనుకున్నంత స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే బేబీని ఫస్ట్ ఒక చెయ్యిని తీస్తే ఇంకొక స్పేస్ వీలవుతుంది. మనకు మా వేలు పోవడానికి స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఒక చెయ్యిని తీసిన తర్వాత ఇంకొక చెయ్యిని తీసాం. ఇంకొక చెయ్యి ఏంటంటే లోపల బాగా అతుక్కొని పోయింది. ఆ చెయ్యిని తీసేటప్పటికి ఆ చెయ్యి కొంచెం డిఫికల్ట్గా బయటకు వచ్చింది. తర్వాత బేబీని డెలివరీ చేసినాం. కొంచెం రక్తస్రావం ఎక్కువైంది, మంచిగా కుట్లేసి చేసినాం, అంత మంచిగా ఉంది. మదర్ కూడా అంత ఫైన్. తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నేను బేబీని చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది. ఇది ఏమైనా బాగా డిఫికల్ట్ అయింది కదా, ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతిలో ఎముకలు ఏమైనా డ్యామేజ్ కావచ్చు, అంటే డ్యామేజ్ మీన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి అన్న ఉండి వాపన్న ఎక్కవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండర్స్ని పిలిచి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో 1-2 ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అదొక కారణము. బేబీ సరిగా తిరగకపోవడం కూడా ఇది ఒక రీజన్ తోటి ఇట్లా అవుతుంది. మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ లేకపోతే ఎవరైనా ఆర్థోపెడిషియన్కి కానీ లేదంటే జగిత్యాలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. సిరిసిల్ల సెస్లో విద్యుత్ సరఫరా బాధ్యులను ఎన్పీడీసీఎల్కు అప్పగించినట్టు ఆ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
శశి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ను టీజీఏఆర్సీ రెన్యువల్ చేయలేదని గడువు మార్చి 31 వరకే ముగిసిందని తెలిపారు. దీంతో సెస్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను చూసుకునే బాధ్యతను ఎన్పీడీసీఎల్ కు టీజీఈఆర్సీ అప్పగించిందన్నారు. సెస్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వేసవిలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించినట్టుగా వివరించారు. గవర్నమెంట్ ఒక డెసిషన్ ప్రకారం సెస్కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేది ఎక్స్టెన్షన్ అది డెసిషన్ ప్రకారం దాని ప్రకారం టీజీఆర్సీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టిల్ దెన్ ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇక్కడ ఉన్న శాఖ అధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డెసిషన్స్ విచ్ యూర్ టేకెన్ టుడే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ని అమలు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ వల్ల ఎక్కువ లాభపడేది రైతులు ఎక్కువ లాభపడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3000 సర్వీసెస్ మనకి ఓఆర్సీ ఎక్కువ ఉంది, డిమాండ్ నోటీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ కట్టలేక మనకి రైతుల దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వకుండా పెండింగ్ ఎక్కువ ఉండడం జరిగింది. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ప్రకారము వాళ్ళు కిలోవాట్కి 1000 రూపాయలు, అంటే రఫ్గా 5 HP మోటార్ అంటే మనకి 3.8 కిలోవాట్ ఉంటుంది. సో 3800 రూపీస్ వాళ్ళు అదనంగా కడితే వాళ్ళకి ఎటువంటి ఓఆర్సీ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కన్జ్యూమర్స్ ఎల్టీ కన్జ్యూమర్స్ ఎవరుతున్నారు, డొమెస్టిక్ కావచ్చు, ఎల్టీ కేటగిరీ 3 ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళ కిలోవాట్ చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేస్తే తర్వాత సర్వీస్ లైన్ వేయడము, సర్వీస్ రిలీజ్ చేయడం అంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీయే నాటకాలు ఆడిందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల విద్యాలయంలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులతో పాటు కిచెన్ డైనింగ్ హాల్ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థుల మధ్య మంత్రి తన 49వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆనవాయితీగా వస్తున్న అంశాన్ని రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే గత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి అప్పుడు కేసీఆర్ కూడా ఎమ్మెల్యే ఉండే, కేసీఆర్ కూడా శాసనసభకు సంబంధించినటువంటి శాసనసభ్యులు క్రీడాపరంగా కానీ పౌరాణిక పరంగా కానీ ఏదన్నా కార్యక్రమాలు ఉంటే వారు కూడా పాల్గొన్నారు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రి. ఇది వారు ఒక సాంప్రదాయపరంగా ఒక శాసనసభలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని విషయంలో కూడా తీసుకున్న దాన్ని కూడా అది కూడా నువ్వు రాజకీయ కోణంగా మాట్లాడితే నువ్వు నీకు అసెంబ్లీలో ఏం నాటకాలు ఆడినావు నాయన? ఆ నాటకాలు ఆడింది అసెంబ్లీలో నువ్వు. అసెంబ్లీ అత్యంత విలువగల కాలాన్ని నీకు ఇచ్చి ప్రజల పక్షాన మాట్లాడమంటే ఏం చేస్తున్నారు మీరు? వాకౌట్ చేసి పారిపోయారు. ఎందుకు వాకౌట్ చేసి పారిపోయారు? నిజంగా నీకు ధైర్యం ఉంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టి మాట్లాడే ధైర్యం శక్తి వాళ్ళకు ఉంటే ఎందుకు అసెంబ్లీలో మమ్మల్ని ఇరికాటలు పెట్టే విధంగా మాట్లాడలే? ఎందుకు మేము చేసిన తప్పులు ఎత్తు చూపెట్టచ్చు కదా? అత్యంత విలువగలటువంటి అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి అసెంబ్లీలో వాకౌట్ చేసి మమ్మల్ని పట్టుకొని నాటకాలు ఆడుతున్నామని చెప్పి మాట్లాడే హరీష్ రావుకు రాబోయే రోజుల్లోపట గతంలో 3 పర్యాలు ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మీకు అర్థమైపోయింది మీ కుటుంబ పాలన, మీ దాచుకునుడు, మీ కుటుంబంలో పంపకాల లోపల సొంత మీరు రక్త బంధువు మీ కవిత గారు మీ నుంచి విడిపోయి మీ మీద ఆరోపణలు చేస్తే దానికి జవాబు చెప్పు హరీష్ రావు. ఫస్ట్ నీ మీద ఆరోపణ చేస్తాను కదా, అవినీతి కుంభకోణంలో మా ప్రధాన పాత్రధారి హరీష్ రావు అని చెప్పి మాట్లాడుతుంది కదా, దానికి ప్రజలు జవాబు చెప్పి మాట్లాడు ఫస్ట్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.